మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం। ఈరోజు వార్తల్లో రాయదుర్గం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల 2024 నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు। సోమవారం రాయదుర్గం మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు। పట్టణంలోని మార్కెట్ యార్డ్, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం గోడౌన్ను మరియు జామియా మొహమ్మదియా అరబిక్ ఉర్దూ స్కూల్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు। అనంతరం పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 190, 191, 192 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు। అంతకుముందు మండలంలోని వేపరాల్ గ్రామం వద్ద ఇసుక రీచ్ను తనిఖీ చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల 2024 భాగంగా రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించామన్నారు। ఒక స్థానంలో 4-5 మల్టిపుల్ పోలింగ్ కేంద్రాలు ఉంటే ఆయా పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలన్నారు। పోలింగ్ రోజు ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని, వికలాంగుల కోసం ర్యాంప్, అన్ని కేంద్రాల్లో వెలుతురు కోసం లైటింగ్, ఫ్యాన్స్, ఫర్నిచర్, తాగునీటి, మురుగుదొడ్లు, అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎస్పి శ్రీనివాసులు, తహసీల్దార్ చిట్టిబాబు, వివిధ శాఖల అధికారులు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు। Stations where there are multiple polling stations in a single location. So కొన్ని లొకేషన్ దగ్గర 4 కానివ్వండి, 5 కానివ్వండి, ఒకే లొకేషన్లో more than 4-5 పోలింగ్ స్టేషన్స్ ఉండే సచ్ లొకేషన్స్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్, సో రేపు ఓటర్స్ అక్కడికి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, లైక్ ప్రాపర్ ర్యాంప్ కానీ ఫర్ ది ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, so with proper polling station with all ventilation and with proper lighting, electricity connection given, lights, fans, furniture etc, all drinking water, toilets facilities. ఎందుకంటే రేపు ఓటర్స్ కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా టర్న్ అప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు పోలింగ్ టైం అయిపోయినా కూడా లెంతీ క్యూస్ ఉంటాయి, అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంత చీకటి పడినా కూడా సఫిషియంట్ లైటింగ్ ఉందా లేదా టు కండక్ట్ ద పోల్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఇవన్నీ కూడా బేసిక్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్స్లో అన్నీ కూడా మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ఆల్ పోలింగ్ స్టేషన్స్ 1 by 1 వీ హ్యావ్ చెక్డ్ అండ్ ద ఆర్ఓస్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్, నాట్ ఓన్లీ హియర్ ఇన్ రాయదుర్గ్, కంప్లీట్గా కూడా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఎలక్టరల్ రోల్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కింద ఏమన్నా వస్తుంటే అప్లికేషన్స్ కానీ క్లెయిమ్స్ కానీ మనం డిస్పోజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, ఏఆర్ఓస్ కానీ విజిట్ చేసి అక్కడ ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది థరోగా చెక్ చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానివ్వండి, రిసెప్షన్ సెంటర్ అంతా కూడా మనం అనంతపురంలో JNTU కాలేజ్లో పెట్టడం జరిగింది. ఫర్ ఆల్ ద 8 కాన్స్టిట్యుయెన్సీస్ రిసెప్షన్ సెంటర్ ఈజ్ JNTU అనంతపూర్. సో అక్కడ కౌంటింగ్ కూడా అక్కడే మనకి స్ట్రాంగ్ రూమ్స్ కానివ్వండి, కౌంటింగ్ కూడా ఫర్ బోత్ అసెంబ్లీ యాజ్ వెల్ as పార్లమెంట్ రెండింటికి కూడా అక్కడే కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో అట్లా వీటిని పరిశీలించి ఇక్కడ వచ్చి మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్స్ కూడా ర్యాండమ్గా కొన్ని విజిట్ చేయడం జరుగుతుంది.